సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో మరి ఎన్నికల ప్రచారాలైతే ముగిసిపోయాయి. అయితే ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయినప్పుడు మనం చూసుకుంటే కొంతమంది వ్యక్తులు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న టైంలో మాత్రం వాళ్ళు కనిపించకుండా పోయారు. కనీసం ట్వీట్లు చేయడం ఇలాంటివి ఏం చేయలేదు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఆర్జీవి గారు ఒకప్పుడు బాగా కౌంటర్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళకి గానివ్వండి, జనసేన వాళ్ళకి గానివ్వండి. కానీ ఇప్పుడు ఆయన ట్వీట్లు చేయడం గానివ్వండి, ముందటికొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి అగెనిస్ట్‌గా మాట్లాడడం గాని చేయలేదు ఎక్కువగా. మరి అసలు ఎందుకంటారు? అసలు వర్మ గారి దారేటో ఆయన ఏం ఆలోచించారు అసలు ఈ లాస్ట్ టైంలో? అంటే ప్రస్తుతం ఒక మాట అయితే వినిపిస్తోంది బలంగా. హ్మ్. ఆయన కొంత ఆ గ్రూప్‌తో డీవియేట్ అయ్యాడు అని. అంటే జగన్ పార్టీతో కొంత చిన్న డీవియేషన్ వచ్చింది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో హ్మ్. ఆయన ముద్దుగా పప్పు అని ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంది హ్మ్. తెలుగుదేశం పార్టీలో. అంటే దాదాపు గత ఎన్నికల్లో కూడా ఆయన యాంటీ టీడీపీగానే ఉన్నాడు. అవును. ఆయన తీసినటువంటి సినిమా అది ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అక్కడ రిలీజ్ కాకుండా ఆపారు. హ్మ్. అప్పటి నుంచి మొదలైంది అనుకుంటే వివాదం. నిజానికి తెలుగుదేశం పార్టీతో అతనికి రియల్ రిఫ్ట్ ఎప్పుడు మొదలైందంటే ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అనే ఆలోచన బాలకృష్ణకు వచ్చినప్పుడు వాళ్ళ మదిలో ఉన్న మొదటి డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ గారే. ఆయనతో మాట్లాడారు. ఓ పాట వచ్చింది బయటికి, జై ఎన్టీఆర్ అని. ఈ ప్రయత్నంలో ఆయన అనుకున్న స్కీమ్కి వీళ్ళు అనుకున్నటువంటి స్కీమ్కి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చి ఆయన బయటకు వచ్చేసాడు. అప్పటి నుంచి కొంత ఆయన విముఖంగా ఉంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఈయన ప్లేస్లో ఈయన శిష్యుడు తేజాని తీసుకొచ్చారండి. హ్మ్. తేజాకి అప్పటికి ఒకరాజు ఒక మంత్రి చేసినటువంటి పొలిటికల్ డ్రామా నడపగలడు అనేటువంటి ఒక ఇమేజ్లో ఉన్నాడు అతను. హ్మ్. దాంతో ఆయన్ని రంగప్రవేశం చేయించారు. ఆయన కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బాలకృష్ణ. ఇది క్రియేటర్కి ఇబ్బంది కలిగించే అంశం. అందుకని వాళ్ళు తేజ తప్పుకున్నాడు. ఫైనల్గా క్రిష్ వచ్చి అది కంప్లీట్ చేశాడు. సినిమా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. ఈ ప్రాసెస్లో వర్మ గారు వాళ్ళ మీద సెటైర్లు వేయటం అనే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీతో ప్రయాణం కాదు ఆయనది. వీళ్ళ మీద వీళ్ళతో జరిగినటువంటి ప్రయాణంలో వచ్చినటువంటి అనుభవాల రీత్యా రోజువారీ చదివేటువంటి వార్తలు, వినేటువంటి వార్తలు, వీటి నుంచి కనిపిస్తున్న వాస్తవాలు, వీటి నుంచి వచ్చినటువంటి జ్ఞానంతో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన ప్రారంభ దినాల్లో. అంతకుమించి ఆయన ఏదో పుట్టు తెలుగుదేశం వ్యతిరేక ఏం కాదు. ఈ ప్రాసెస్లో ఆయన పవన్ కళ్యాణ్ మీద కూడా సెటైర్లు వేశాడు. పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది తెర మీద. అంటే వర్మ గారి మాటల్లోనే చెప్పాలంటే ఒక బలమైనటువంటి నిజాయితీ లేమి కనిపిస్తుంది. ఆయన డోస్టోవస్కీ, నేరము శిక్ష ఇవన్నీ చదివాను, కుప్రిన్, గొగోల్, షెకోవ్, టాల్స్టాయ్ ఇవన్నీ చదివేశాను నేనని చెప్తూ ఉంటాడు ఆయన. నేను కనిపిస్తున్న నేను కాదు, నేను వేరే అని చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. నా ఆలోచన పిఠాపురం గురించి కాదు, ప్రపంచం గురించి, ప్రపంచం పడుతున్న బాధల గురించి అన్న లెవెల్లో వెళ్తాడు ఆయన. కానీ ఇక్కడ ప్రజలకి ప్రధానంగా ఎవరైతే హామ్ చేస్తున్నారో వాళ్ళతో ప్రయాణం చేస్తాడు. నరేంద్ర మోడీ, ఎన్డీఏ ఈ దేశానికి చేసిన నష్టం గురించి ఆయన ఏ రోజున మాట్లాడలేదు. రెండవది వాళ్ళు మాట్లాడుతున్న భావాలకి భిన్నమైనటువంటి భావాలు మాట్లాడుతూ వాళ్ళతో ప్రయాణం చేస్తాడు ఆయన. నరేంద్ర మోడీని నడిపిస్తున్నటువంటి సంఘ్ పరివార్ అభిప్రాయాలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు తరచూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మాట్లాడుతూ సడన్గా వాళ్ళతో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక డ్యూయల్ పర్సనాలిటీగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్లో. మాట్లాడేటప్పుడు నిజాయితీగానే మాట్లాడతాడు, కానీ చేసేటప్పుడు కూడా అంతే నిజాయితీతో అవతల కౌంటర్లోకి వెళ్ళి పనిచేస్తాడు ఆయన. ఇది ఈ నిజాయితీ లేమి గురించి ఆయన తరచూ మాట్లాడుతూ ఉంటాడు.
రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయనకు ఒక కామెడీ కనిపించింది. ఎప్పుడైతే డ్యూయల్ మెంటాలిటీ కనిపించిందో అక్కడ ఒక మంచి సెటైర్ వేయచ్చు అనేది ఈయనకు అనిపించిన విషయం. వర్మ గారు మంచి హాస్యప్రియుడు. అలా ఆయన మంచి కామెడీ చేయగలడు. మనకి క్షణక్షణం సినిమాలోనే ఆ విషయం అర్థం చేయించాడు ఆయన. ఈ క్రమంలో తన అభిప్రాయాలు మాట్లాడటం మొదలు పెట్టాడు. తర్వాత తీశాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత. అందులో ఆయన మొదటిసారిగా పప్పు అనేటువంటి ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో ఆయన మీద తెలుగుదేశం పార్టీ కక్ష పెంచుకుంది. మరీ పర్సనల్ లెవెల్లోకి వచ్చి టార్గెట్ చేస్తున్నాడు ఇతను అని. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన్ని ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో ఆటోమేటిక్గా శత్రువు మిత్రుడయ్యాడు అన్నట్టు ఈయన వర్మ క్యాంపుగా ఐడెంటిఫై అవ్వడం మొదలయ్యింది. ఆయన ఆ క్యాంపులోకి చాలా సన్నిహితంగా వెళ్ళాడు అనే అభిప్రాయం కూడా బయటకు వచ్చింది. ఆయన డెన్ పెట్టాడు, ఆర్జీవీ డెన్ నిర్వహణ వ్యవహారాల్లో వైసీపీ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి అనే మాట కూడా బలంగా విన్నాం మనం. డబ్బులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన 2 సినిమాలు తీశాడు, వ్యూహం, శపథం అని. ఆ 2 సినిమాలు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తోలు తీసేసే లెవెల్లో పవన్ కళ్యాణ్ని కూడా, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురిని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు అవి. జగన్ని కొంచెం ప్రమోట్ చేస్తూ తీసిన సినిమాలు. వాటి ప్రివ్యూలకి వైసీపీ వాళ్ళు రావటము ఇవన్నీ చూసాం మనం. ఆ 2 సినిమాల్లో ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక సినిమా రిలీజ్ కాలేదు. అది ఏమైపోయిందో తెలీదు. ఏపీ ఫైబర్ నెట్లో ఎక్కడుందో ట్రేస్ అవ్వదు అది. అసలు ఆ కంటెంట్ని ప్రచారానికి వాడతారు అనుకున్నారు, వాడలేదు. ఇప్పటికైనా చేసి ఉండొచ్చు అది. కానీ ఇప్పటికి కూడా అది ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ప్రజలు వ్యూ చేసే ప్లాట్ఫామ్స్ మీద అది కనిపించదు. సో ఈ ప్రాసెస్లో శబదం తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎక్కడా పెద్ద రాజకీయాలు మాట్లాడలేదు. ఎవరన్నా అడిగితే అభిప్రాయాలు చెప్తున్నాడు తప్ప ఆయన విడిగా తనంతటి తాను చొరవ చేసి అంతకుముందు ట్వీట్లు పెట్టేవాడు అందరి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద తరచూ పెట్టేవాడు ఆయన. ఇప్పుడు ఎవరి మీద మాట్లాడలే. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే దాదాపు నెల 15 రోజుల నుంచి ఆయన లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. దానికి రకరకాల వ్యక్తులను ఆయన చూస్ చేసుకుంటున్నాడు. దాంట్లో ఒక రియల్ ఎస్టేటు, సినిమా బిజినెస్తో సంబంధాలు ఉన్నటువంటి ఒక సినిమా మనిషి ద్వారా, తెలుగుదేశం సన్నిహితుడు ఆయన ద్వారా ఒక లింక్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపిస్తున్న మాట. దీనిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయని పక్కన పెట్టేస్తే బయట బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి మాట ఇది. అయితే లోకేష్ దగ్గరికి ఈ ప్రతిపాదన తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించలేదు అని, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఎలాగూ స్పందించలేదు. ఆయన నవ్వి ఊరుకున్నాడు. అంటే ఎన్నికల బిజీలో ఉండి ఆయన పట్టించుకోవట్లేదేమో, ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కామా పెట్టాడు తప్ప ఫుల్ స్టాప్ అనుకోకూడదు అనేది సమాచారం పట్టుకెళ్ళిన వ్యక్తి అనుకుంటున్నాడట. ఇదే సమాచారం వర్మకి కూడా పంపిణీ చేశాడు ఆయన. ఈ నేపథ్యంలో ఈయన సైలెంట్గా ఉన్నాడు అనేది వినిపిస్తున్న మాట. అయితే తెలుగుదేశం పార్టీతో ఆయన గతంలో, అంటే ఆయన మొదటి సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఆయన మొదటి నుంచి కూడా కొంత దేవినేని వైపు ఉన్నటువంటి మనిషి, దేవినేని కుటుంబం వైపు ఉన్న మనిషి. ఆయన విజయవాడలో చదువుకునే రోజుల్లో అక్కడ స్టూడెంట్ పాలిటిక్స్ బలంగా ఉండేవి. యునైటెడ్ ఇండిపెండెంట్స్, యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని 2 ఉండేవి. అందులో యువై వంగవీటి రంగాది, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేవినేని నెహ్రూది. ఈయన కొంత యువైకి వ్యతిరేకంగా యుఎస్ఓతో దగ్గరగా వ్యవహరించినట్టుగా ఆయనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో.
అంటే ఆయనకి దేవినేని నెహ్రూ, తర్వాత దేవినేని మురళి వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి గ్యాంగ్స్టర్స్ అనేటువంటి ఒక గౌరవభావం ఉండుండేది వర్మకి. వాళ్ళు అలా కాదు. వంగవీటి రంగా జీవితం ప్రారంభమైంది సైకిల్ షాప్లో గాలి కొట్టడం దగ్గర ప్రారంభమైన జీవితం అది. సో అతనికంటే వీళ్ళు కొంచెం బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయం ఎక్కడో ఉంది ఆయనకి ఇంటర్నల్గా. అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కావచ్చు, వర్కింగ్ క్లాస్ పట్ల ఈయనకున్నటువంటి వ్యతిరేక అభిప్రాయాలు కావచ్చు. అంటే బ్రాటప్ నుంచి, కుటుంబం నుంచి ఫార్వర్డ్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ అయిపోయి మనలో నడిచేటువంటి కొన్ని భావాలు ఉంటాయి. వాటి నుంచి ఒక సైడ్ తీసుకున్నాడు ఆయన ఆ రోజుల్లోనే. ప్రో దేవినేని, తర్వాత దేవినేని తెలుగుదేశం పార్టీలో చేరాడు, తెలుగుదేశంతో ట్రావెల్ అయ్యాడు. ఈయనకి కమ్మ సామాజిక వర్గంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు తెలుగుదేశం కొత్త ఏం కాదు. ఆయన తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేయడం కూడా పెద్ద విచిత్రంగా కనిపించే విషయం ఏం కాదు. కానీ పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆయన ఒకవేళ లొకేషన్ కలిసినా ఇది ఈయన స్ట్రేచర్ గురించి జనాలు కామెడీగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈయన ఏ ఉద్దేశంతోనైనా కలవచ్చు. అంటే ఫిలిం మేకర్కి ఎవరి మీదైనా సినిమా తీసే పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈయన అటు అప్రోచ్ అయితే జనాలు ఏం మాడుకుంటారు, ఇక్కడ ఏదో డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళు ప్యాకేజ్ అయిపోయింది, వీళ్ళు కౌంటర్ కట్టేశారు, కొత్త కౌంటర్ వెతుక్కుంటున్నాడు ఈయన. అంటే కొత్త ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటున్నాడు వర్మ. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వాళ్ళ మీద బతికేశాడు. ఇప్పుడు కూటమి గెలవబోతోంది అని అనిపించి వాళ్ళకి లైనేస్తున్నాడు అనే ప్రచారం మొదలై నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు సీరియస్గా ఆయనతో కూర్చుంటే ఈయన స్ట్రేచర్ని పడేసేటువంటి ప్రమాదం ఉంది. ట్రోలర్స్ విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. ఆయన పెద్ద భయపడే మనిషి కాదు. కానీ ఈ రప్చర్ అవసరమా అనేది ఒకటి ఆలోచించాలి. ఆయన పెద్దగా ట్రోల్ చేస్తే ఇబ్బంది పడే మనిషి కాదు కాబట్టి స్ట్రాంగ్గా తన అభిప్రాయం తాను చెప్తాడు. ఎటువంటి కాన్సిక్వెన్సెస్నైనా బేర్ చేయగలడు ఆయన. ఆయనకు కెపాసిటీ ఉంది. అది తర్వాత విమర్శలకి గురవచ్చు, అది వేరే గొడవ. కానీ తను అనుకున్న పద్ధతిలో వెళ్ళిపోతాడు, ఎటువంటి మొహమాటం లేకుండా. ఆయన లొకేషన్ కలవచ్చు బహుశా. ఓకే, ఈ ఎన్నికల గోల అయిపోయి రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కలవచ్చు. ఫర్దర్గా మనం కలిసి పనిచేద్దామని కూడా అనొచ్చు. దాన్ని తప్పని ఆయన అనుకోడు. నిన్నటిదాకా తిట్టాం కదా అని అనుకోడు. ఇప్పటికీ అవే అభిప్రాయాలు ఉన్నాయి, నాకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్లో అవతల వాళ్ళు గురించి కూడా నాకు అందినటువంటి జ్ఞానం ప్రకారం మిమ్మల్ని కలిశాను అని ఓపెన్గా చెప్పగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అతను రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన కొంత పసుపు రోడ్డులోకి టర్న్ అవుతున్నాడు. వాళ్ళతో ఏదో సయోధ్య పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, లేదు ఒక డైలాగ్ పెట్టుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు. అందులో భాగంగానే నేరుగా చంద్రబాబు నాయుడిని కలవడం కన్నా కూడా లొకేషన్ కలవడం ద్వారా ఒక కార్డియల్ రిలేషన్ బిల్డ్ చేసుకునేటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కలుస్తూ ఉండుండొచ్చు. ఓకే, లేదు ఇంకేదైనా ఉద్దేశం కూడా ఉండుండొచ్చు. ఓకే. ఆయన వ్యూహం శబదం సినిమాలు తీయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. వెళ్ళి కలిసి బయటకు వచ్చి నేను తీయబోయే సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడటానికి వెళ్ళాను తప్ప ప్రాజెక్టు గురించి కాదు అని చెప్పాడు. ఫైనల్గా ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాంటి ప్రతిపాదనలతో ఆయన లోకేష్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళొచ్చు. లోకేష్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూసాం. ఆల్రెడీ ఆయన సందిగ్ధావస్థలో ఉన్నాడు అనేది స్పష్టం. ఓకే, ఇతను మనని చాలా రెడిక్యూల్ చేశాడు మార్కెట్లో. ఈ రెడిక్యూల్ చేసిన మనిషితో కలవాలా వద్దా అనేదే ఆలోచన తప్ప ఎన్నికల మరొకట కాదు. ఎందుకంటే తను చాలా సీరియస్గానే మిగిలిన రాష్ట్ర ప్రచారానికి దూరంగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రచారానికి దూరంగా ఉండి తన నియోజకవర్గం వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నాడు లోకేష్. అతను డీవియేట్ అవదలుచుకోవట్లేదు. అందుకని అతను పెద్ద బిజీగా ఉండే అవకాశం కూడా లేదు. కలవచ్చు అతను.
కానీ వాంటెడ్గానే అవాయిడ్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఓకే. అవాయిడ్ చేయడానికి ప్రధాన కారణం మేబీ అతను నిన్నటిదాకా మన రెడిక్యూల్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా కలుస్తాం, ఒకవేళ కలిసినా ఎలా ఎంటర్టైన్ చేస్తాం, ఇలాంటి సందేహాలతో ఆయన పక్కన పెట్టేశాడు అనేది నా అభిప్రాయం. ఓకే.